తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భవిత్రి నమృషా బ్రవీమి, ఆవిడ పేరు కృష్ణ, నేను అబద్ధమాడడం లేదు అన్నాడు. ఇక్కడ ఈ మాటను ప్రకటించగానే అనేక మంది రాజులు ఓహో రకరకాలు మాట్లాడుకుంటున్నారు. ముందు ధైర్యం చాలట్లేదు చాలామందికి. ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళు కొందరు బయలుదేరుతున్నారట. ఈ సన్నివేశం జరుగుతూ ఉండగా అక్కడొచ్చిన క్షత్రియ వంశముల యందు ఒక క్షత్రియుల గుంపు వైపు కూర్చుంది. ఆ గుంపు మాత్రం ఎందుకు వచ్చిందయ్యా అంటే పాల్గొని ఇక్కడ ప్రకటించడానికి రాలేదుట. కేవలం ప్రేక్షకులుగా కూర్చుని చూసి ఉత్సవానికి వచ్చారట. స్వయంవర ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. ఎందుకంటే ద్రోణుడు వచ్చి ప్రకటించడానికి ముందు ఒక హోమం చేస్తారు, ఆ క్రతువు జరుగుతుంది. ఆ క్రతువు జరిగిన తర్వాత వచ్చి ప్రకటిస్తారు ఇక్కడ. అందుకది ఉత్సవం, ఇదంతా కూడా ఒక యజ్ఞోత్సవాల్లో చేస్తున్నారు. ఆ ఉత్సవంలో కేవలం బలపరాక్రమం చూపించి ద్రౌపదిని చేపట్టాలని ఉద్దేశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఒక చోట కూర్చున్నారట. ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఎవరో ఇక్కడ చూపిస్తున్నాడు. హలాయుధ తత్ర జనార్దనశ్చ. భారతంలో మొట్టమొదట కృష్ణ ప్రవేశం ఇక్కడ జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి వారిలో మొత్తం భారతానికి మూలమైనటువంటి స్వామి ఇప్పుడు వస్తున్నాడు. హలాయుధస్తత్ర జనార్దనశ్చ. బలరాముడు కృష్ణుడు ఎందుకు ఇలా చెప్పారు? అన్నగారు కదండి బలరాముడు, అందుకు గౌరవం. అంతేకాదు ఆయన వంశానికి చెందిన వృష్ట్యంధకాశ్చైవ యథా ప్రధానం. యదువంశులైన అంధకులు, వృష్ణులు, యదువులు మొదలైనటువంటి వాళ్ళందరూ ప్రేక్షాంస్మ చక్రుహు యదుపుంగవాస్తే. కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కూర్చున్నారు. స్థితాశ్చ. ఎందుకయ్యా అందరూ అలా కూర్చున్నారు అంటే అలాగే కూర్చోండి కృష్ణుడు చెప్పాడు. అది ఇక్కడ చెప్తాం. మన పని అంతే. స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః. కృష్ణస్య మతే, కృష్ణుని యొక్క మతిని అనుసరించి భారతాన్ని ఎంత జాగ్రత్తగా చదవాలండి. ఇక్కడ అనేక మంది సామాన్యులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. నాకు సామాన్యుల విషయంలో ఏ బాధ లేదు, వాళ్ళు చక్కగా వింటూ ఆనందిస్తూ ఉంటారు. కానీ పండితులు ఉన్నారు, వాళ్ళు ఇది మాత్రమే కాదు మరికొన్ని విన్నారు. నేను ప్రత్యక్షంగా ఒక సభలో చూసిన విషయం అంటే నాస్తిక సభ అండి. కృష్ణుడు అనే పాత్ర చాలా కల్పిత పాత్ర. భారతంలో ఎక్కడ కృష్ణ శబ్దం లేదు, మీరు వెతుక్కోండి. వాసుదేవ శబ్దం ఉంది. కృష్ణ శబ్దం చూపిస్తే ఎన్ని మార్లు చూపించారో అన్ని 25 వేళ్ళు ఇస్తాను ప్రకటించాడు ఒక నాస్తికుడు. కృష్ణ అనేది ఇతర మతాలు తయారీ భాగవతంలో వచ్చిందని చెప్పాడు. వెంటనే అక్కడ కూర్చున్న వాళ్ళు నోరు వెళ్ళబెట్టారటండి. ఇక్కడ చాలా ఆశ్చర్యం. అయితే నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరగలేదు ఆ సభలో, కానీ అక్కడ కూర్చున్న పండితులు కూడా బయటకు వచ్చేసారు. అతను సమాధానం చెప్పలేకపోయారు. అయ్యో ఆ సమయంలో లేనే ఎన్ని 25 వేళ్ళు పొందవచ్చు అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇలా తెలియని మాటలు రాస్తారు, వాటిని ముందు రాసేస్తారు. అప్పుడు ఈ మాధ్యమ రంగం ఉంది కదా, అదొకటి. వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు అందరూ కృష్ణుడు గొప్పవాళ్ళు అంటున్నారు, వీడెవడో తక్కువ చేశారు కానీ కొత్తగా ఉందని వాడు చేస్తాడు. మన పురాణ పాత్రలను ఎంత అవమానిస్తే అన్ని అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారని మనం ఎప్పుడో చెప్పుకున్నాం. ఇంకా అవి కుర్రవాళ్ళకి అసలు ఎలాగో చదవరా ఓపిక లేదు, ఇంక పనికిమాలినవి చదివి వెంటనే నిందలు చేస్తారు. చూడండి ఇక్కడే చూపిస్తున్నాడు, కృష్ణస్య మతే చక్కగా చూపిస్తున్నాడు. చూపిస్తుంటే ఆ ప్రశ్న ఏమిటో అర్థం కాదు. ఒకవేళ అలాంటి మాటలు ఏవైనా చదివిన పండితులు ఎవరు ఉంటారేమోనని అది తొలగించడానికి మాట చెప్తున్నాయి ఇక్కడ. అందుకే సంప్రదాయబద్ధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాసభారతం చదవాలండి. ఇక్కడ కవిత్రయ భారతం కూడా గొప్పదే కాదని కాదు, కానీ వ్యాసుడు ఎక్కడ కీలకమైన కొన్ని సన్నివేశాల దగ్గర వర్ణించాడో అవి ఎందుకో వాళ్ళ దృష్టికి రాలేదు, విడిచిపెట్టారు. అక్కడ విడిచిపెట్టడమే కాదు తమ కల్పన కొంత చేయడం జరిగింది. దానిలో కొన్ని ఉదాత్తమైన సన్నివేశాలు ఔచిత్యాలు దెబ్బతిన్నాయి, అది ఒప్పుకోవలసిందే. కానీ కవిత్రయ భారతాన్ని మాత్రం గౌరవిద్దాం. ఏమీ ఇక్కడ అవహేళన చేయడం కాదు, కానీ మూలమే ప్రమాణము అది చెప్పడం కోసం, అందుకోసం చెప్తున్నాం ఇక్కడ. అందుకే ఎక్కడ సందేహం వచ్చినా మూలం తీసుకోవాలి, అది చూపిస్తున్నాం. కృష్ణ ప్రదధ్యే యదువీర ముఖ్య. అంతేకాదు ఆ కృష్ణ పరమాత్మ అక్కడ కూర్చుని ఈ సన్నివేశం భావించాలండి. ఇంతమంది యదువంశీయుల మధ్యన ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అక్కడున్న బలరాముడితో చెప్తున్నట్ట. చూసావా అక్కడ బ్రాహ్మణులు 5 కూర్చున్నారు కదా, వాళ్ళు ఎవరనుకున్నావు? వాడు ధర్మరాజు, వాడు భీముడు, వాడు అర్జునుడిని పరిచయం చేస్తున్నట్టండి. ఇక్కడ కేవలం ఇతనికి మాత్రమే వినబడేటట్టు శనైస్తాన్ ప్రసమీక్ష రామో, ఆ రాముడితో మొత్తం అర్థమయ్యేటట్టుగా బలరాముడికి చెప్తూ జనార్దనం ప్రీతమనా దదర్శ. జనార్దనుడు చాలా ప్రీతిగా వాళ్ళని చూస్తున్నట్ట. ఆయన ఒక్కడు పోల్చుకున్నాడు మొత్తం. ఆయన పోల్చుకోలేకపోతే ఎవరు పోల్చుకోగలరండి? పోల్చుకోవడమే కాదు బలరాముడితో కూడా చూపిస్తున్నాడు. అంతేకాదు నేను చెప్తున్నాను చూడు, వీళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు అంటున్నాడు. ఈ లోపల ఒక్కొక్కరు
వారి యొక్క ప్రతాపాలు చూపించడానికి వెళుతున్నారు. అన్యేతు వీరాన్ నృపపుత్ర పౌత్రా. ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నాడండి. ఈ శ్లోకానికి శాస్త్రం తెలిసినటువంటి భక్తులు జ్ఞానులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం కూడా చూద్దాం. అన్యేతు వీరాహ నృపపుత్ర పౌత్రాహ కృష్ణాగతైర్నేత్ర మనస్వభావై వ్యాయచ్చమానా దదృశుర్నతాన్వై సందష్టదంతఛది తామ్రనేత్రాహ. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళను చూసి పోల్చుకున్నాడు కదా. మరి మిగిలిన రాజులెవ్వరూ వాళ్ళని చూడలేదట, వాళ్ళను చూస్తున్న కృష్ణుని చూడలేదట. మరి ఎందుకు అలా ఉన్నారంటే ఇక్కడ ప్రచ్ఛన్న వేషులైన పాండవుల్ని వాళ్ళు చూడలేదు, వాళ్ళను చూస్తున్న కృష్ణుణ్ణి చూడలేదు. మరి ఎందుకు అలా ఉన్నారంటే అప్పుడే వచ్చి వరమాల పట్టుకున్న ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూస్తూ పళ్ళు కొరుకుతూ కళ్ళు ఎర్రబడి కామవికారాలకు లోనే ఆమెని చూస్తున్న కారణంగా ఇటు విప్రుల్ని చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు అన్నట్టు. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎవడికి కామవికారం ఏర్పడుతుందో వాడు ధర్మాన్ని చూడ్డు, భగవంతుడిని చూడ్డు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి సంకేతం. అక్కడ ధర్మం 5 రూపాయలతో కూర్చుంది, కృష్ణుడు ధర్మాన్ని చూస్తున్నాడు, ధర్మం కృష్ణుడిని చూస్తుంది. అది వాళ్ళకి ప్రతిగా వీళ్ళు నవ్వేట, ఒకరికొకరు పలకరించుకున్న నవ్వులు అంతే. ఇద్దరిని వాళ్ళు చూడలేదట. ఎంత అద్భుతమైన సన్నివేశం చూడండి ఇక్కడ. మొత్తానికి దృష్ట్వాతు తం ద్రౌపదీ వాక్యముచ్చై. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు వచ్చి ధనుస్సు పట్టుకుని కింద పడ్డారట, కొందరు బాణం పట్టుకు కింద పడ్డారు. ఒక్కడు కూడా పట్టి నిలబడిన వాళ్ళు లేడండి. ఒక ఆయన మాత్రం వచ్చి ధనుస్సు పట్టుకున్నట్ట. నిజంగా వీడు కొడతాడేమో భయం చాలామందికి ఉంది, వీడు కొడతాడని ధైర్యం కొందరికి ఉందిట. అతడు కర్ణుడు. అయితే ఇక్కడ మనకి తెలుగు భారతంలో అయితే కర్ణుడు కొట్టలేకపోయాడనే రాశారు, కానీ మూల భారతంలో చూపిస్తున్నారు. దృష్ట్వాతు తం ద్రౌపదీ వాక్యముచ్చై. అతడు ఇంకా ధనుస్సు పట్టుకుని తీద్దాం అనుకుంటున్నాడే లేదో అంతవరకు మౌనంగా వరమాల పట్టుకున్న ద్రౌపది జగాద నాహం వరయామి సూతం గట్టిగా చెప్పిందిట, ఇతడిని నేను వరించను అని. దీన్ని బట్టి కేవలం యంత్రాన్ని ఛేదించిన వాడిని మెళ్ళలో నేను దండ వెయ్యక తప్పదు అని అస్వతంత్రత ద్రౌపదికి లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు వీరుడైనా వరించే స్వతంత్రత ఆమెకున్నది. దీన్ని బట్టి స్వయంవరం అన్న విషయంలోనే స్త్రీకి ఎంత స్వతంత్రతనిచ్చారో దీన్ని బట్టి తెలుసుకోండి ఇక్కడ. పైగా ఆమె వీడు ఎంత పరాక్రమవంతుడు కావచ్చు, నేను వరించను, ఈమె వరించనంటే ఇంకా వీడి ముందుకు వెళ్ళడానికి వెళ్ళలేదండి. పైగా కుల రూప గుణ ముందు చెప్పాడు ఇక్కడ. ఇవన్నీ ఉండాలి ఇక్కడ. మొత్తానికి ఆమె మాత్రం నాహం వరయామి సూతం. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కలిబుద్ధులు వచ్చినటువంటి దుర్యోధన భక్తులు తర్వాత ద్రౌపదికి కర్ణుడిపై కూడా అన్నట్టుగా పాపప్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బుద్ధి ఇక్కడే. నాహం వరయామి సూతం అని అక్కడే ప్రకటించింది ఆ తల్లి. మర్చిపోవద్దు ఇక్కడ. సరిగ్గా భారతాన్ని మనం చదవాలి. నాహం వరయామి సూత, నేను ఇతన్ని వరించను అని ప్రకటించింది ఆమె. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలియాలి కదా. కర్ణుడిలో గొప్పతనం నిన్న మనం చెప్పుకున్నాం. గొప్పతనం చెప్పుకున్నాం కనుక పూర్తిగా గొప్పవాడే అనద్దు. ఇది మనకు వచ్చిన ఒక వికారం. ఎవరిలోనే ఒక చెడు చూస్తే వాడికి 100కు 100 మార్కులు దుర్మార్గుడు అంటామండి. ఒక్క సుగుణం చూస్తే 100కు 100 మార్కులు సుగుణవంతుడు అంటాం. ఈ పొరపాట్లు ఎప్పుడు చేయొద్దు. ఎటువంటి ప్రిజుడిస్ లేకుండా మొత్తం పరిశీలించాలి. నిన్ననే మనం చెప్పుకున్న కల్పిత పాత్రలు అయితే మనం నాయకుడిని 100కు 100 పాళ్ళు సుగుణవంతుడిగా, ప్రతి నాయకుడిని 100కు 100 పాళ్ళు దుర్గుండుగా చూపించవచ్చు. కానీ వాస్తవం అలా ఉండదు. మనం ప్రతి నాయకుడు అనుకునే వాళ్ళు కూడా సుగుణాలు ఉంటాయి, నాయకుడు అనుకునే వాళ్ళు 1, 2 దుర్గుణాలు ఉంటాయి. అందుకు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే భారతం కల్పిత కథ కాదు. ఇది తెలుసుకోవాల్సినది. వాస్తవంగా జరిగే. అందుకే వాళ్ళ మహోన్నతమైన వ్యక్తిత్వాలు కనబడుతుంటాయి, కొన్ని లోపాలు కనబడుతుంటాయి. కానీ కర్ణుడు అనేక విధాలు గొప్పవాడు, అనేక విధాల భయంకరమైన వ్యక్తి. అవన్నీ తర్వాత మనం నలుగురు తెలుసుకోబోతున్నాం. మొత్తానికి ఆ కర్ణుడు అప్పుడు చేసిన పని ఏమిటంటే సామర్షిహాసం ప్రసమీక్ష సూర్యం. ఒక్కసారి అతనికి ఒక నవ్వు వచ్చిందిటండి. అది ఆ నవ్వు నవ్వి సూర్యభగవాన్ని ఒక్కసారి చూసి ధనుస్సును అక్కడ పెట్టి వెళ్ళిపెట్ట. సూర్యుడిని చూశాడన్న మాటలో ఎంత ధ్వని ఇచ్చారో నిన్ననే చెప్పుకున్నాం మనం. ఎండావాన, ఆ ఎండావానే కర్ణుడు అర్జునుడు. నిన్న కుమారాస్త్ర విద్యా పరిషత్ దగ్గర గమనించి తెలుసుకుంటే చాలు. ఇంకా అటు తర్వాత వస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తున్నారు కదా. అందులో మహానుభావుడైన బ్రాహ్మడు కదిలెట్ట. అందులోంచి సయేష సింహర్షభఖేలగామి. ఆయన నడకే ఎలా ఉందంటే ఒక సింహగమనంలా ఉందిట. చూడటానికి బ్రాహ్మడిగానే వెళుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గుసగుసలు పోతూ ఉన్నారట. ఇదేమిటి, ఇంతమంది క్షత్రియులు చేయలేని వీడు చేయగలడా? ఎందుకంటే దుర్యోధనుడు వెళ్ళి పట్టుకుని బొక్కబోర్లా పడ్డట్టండి అలా భయంకరంగా. ఇంకా ఆ తర్వాత వెళ్ళి శల్యుడు పడిపోయేట. ఒక్కొక్కరు ఎలా పడిపోయారో వర్ణిస్తారు. చాలా హాస్యంగా ఉంటుంది అదంతా కూడా. మొత్తానికి ఈయన వెళుతున్నట్ట. ఇంతమంది క్షత్రియుల చేత సాధ్యం కానిది ఇతడు ఏం సాధిస్తాడు అనుకున్నారు మొత్తం.
గుసగుసలు. పైగా బ్రాహ్మణులు అనుకుంటారు ఇదేదో దానం పుచ్చుకోవడానికి రమ్మంటే వచ్చారు అనుకున్నాం, కానీ వీడిలా బయలుదేరాడు ఏమిటని. ఇంకోళ్ళు అన్నట్ట, అసలు ఈ ధనుర్విద్య అంతా వీళ్ళ నుంచేగా క్షత్రియులకు కూడా వచ్చింది, అది మర్చిపోవద్దుగా. ఒక పరశురాముడు, ఒక అగస్త్య మహర్షి, అగస్త్య మహర్షి బ్రహ్మాస్త్రం ఇత్యాదులన్నీ కూడా అందించాడు. కానీ ఈ మహర్షులు అందరూ వాళ్ళ దగ్గర ఉంది విద్య. వశిష్ఠుడు కనుకనే అంత తేలిగ్గా అనొద్దు. వీళ్ళు ధర్మాన్ని అనుసరించి శక్తిని నేర్పుతారు, కానీ ధర్మానికి దెబ్బ తగులుతుందంటే వీళ్ళు శక్తిని ప్రకటించగలరు. అటువంటి శక్తి విప్రులకు ఉన్నది అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నట్ట. ఆ సమయంలో మహానుభావుడు వెళ్ళి అద్వితీయంగా ఆ ధనుస్సుని పట్టుకుని అలబోకగా లక్ష్యాన్ని ఛేదించాడు. వెంటనే దేవతలు కుసుముష్టి కురిపించారు. అక్కడ వరించింది ద్రౌపది. ఇది తెలుసుకున్నది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కోపం వచ్చింది. పెద్ద అవమానంగా భావించారు వీళ్ళందరూ. ఆఖరికి దానాలు పట్టుకునే బ్రాహ్మడు ఈ క్షత్రియ కన్యని చేపడతాడా, మేమందరం పనికిరాని వాళ్ళం అయ్యామా అని వాళ్ళు ఇతని మీద యుద్ధానికి వచ్చారట. ఆ యుద్ధం వచ్చినప్పుడు ధనుసు తీశాడు మహానుభావుడు. యుద్ధానికి వచ్చిన వాళ్ళ కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పాఠం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఆ కర్ణుడు చూశాడు ఇతడు యొక్క అస్త్ర విద్యను, ఇతడు ఎవడయ్యి ఉంటాడని ఆలోచించట. వాళ్ళ ప్రచ్ఛన్న వేషాలు అలా ధరించారో చూడండి, ఇక్కడ పోల్చుకోలేని విధంగా. బహుశా అజ్ఞాతవాసానికి ప్రాక్టీస్ ఏమో, చెప్పలేము ఇదంతా కూడా. ఎప్పుడైతే ఆ విధంగా అతని ప్రతాపాన్ని ఎదుర్కొనలేక కర్ణుడు బాణములు ప్రయోగిస్తూ ఒక్కొక్క సమయంలో అర్జునుడు తెచ్చుకున్న ధనుస్సును కూడా భంగం చేసేట. కానీ అర్జునుడితో మాట అంటాడు, నువ్వెవరివో ముందు చెప్పు, నిన్ను చూస్తూ ఉంటే సామాన్య బ్రాహ్మణుల్లా లేవు, నువ్వు ఏ తపస్వివి, నువ్వు ఏ ఋషివి, నువ్వు ఇవన్నీ తెలియజేయు అని అంటే అవన్నీ నా బాణాలతోనే తెలియజేస్తానన్నాడు మహానుభావుడు. అక్కడికి ఒక్కడు అనుకుంటాడు, ఎందుకంటే ఇదివరకు ఇద్దరికి ఉన్నటువంటి శాపాలవన్నీ గుర్తొచ్చాయి. ఇలాంటి అస్త్ర విద్యావేత్తలతో మంత్రవేత్తలతో పెట్టుకోకూడదు అని తాను వెనుదిరిగేటండి. ఇక్కడ ఇటు శల్యుడు దుర్యోధనుడు ముందుకు వెళ్ళినప్పుడు ఒక చెట్టును ఓడబెరికి భీముడు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఎప్పుడైతే అర్జునుడు లక్ష్యఛేదం చేశాడో అప్పుడు అక్కడి నుంచి ధర్మరాజు మాత్రం తన నివాసానికి తాను వెళ్ళిపోయేట. మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఎప్పుడైతే ఇతర రాజులు ముందుకు వచ్చారో భీమార్జునులు ఇద్దరు ఎదుర్కొన్నారు. అందులో భీముడు ఒక చెట్టును ఓడబెరుకుతట్ట వాళ్ళ మీదకి. అర్జునుడు ధనుస్సు పట్టుకుంటాడు. ఇలా సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉండడాన్ని చూస్తూ అందులో భీముడు ఒక చెట్టును ఓడబెరుకుతట్ట వాళ్ళ మీదకి. అర్జునుడు ధనుస్సు పట్టుకుంటాడు. ఇలా సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉండడాన్ని చూస్తున్నాడు పరమాత్మ. చూసారా వాళ్ళెవరెవరో నేను చెప్తాను చూడండి. ఇద్దరు ఒకే వేషాల్లో కనబడుతున్నారు, కానీ సయేష సింహర్ష వఖ్యలగామి మహద్ధను కర్షతి తాళమాత్రం. తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న ధనుస్సుని పట్టుకుని నారి లాగుతున్నవాడు ఎవడో తెలుసా? ఏషోర్జునో నాత్ర విచార్యమస్తి. ఇందులో అతడు అర్జునుడు, ఇందులో ఏ సందేహం అక్కర్లేదు. అందులో ఆయనలో ఉన్న తేజస్సు ఏంటో తెలుసా? సంకర్షణ తేజస్సుంది అన్నాడు. అంటే విష్ణువు తేజస్సుంది. రజ్జస్తి సంకర్షణ వాసుదేవ అంటే అర్జునుల్లో విష్ణు తేజం కూడా ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని నారాయణులు కదా, నరుడు విష్ణువంశ సంభూతుడు. ఏకోహి పార్థ ససురాసురాన్ బహున్. ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో వెంటనే బలరాముడు అన్నట్ట, అయితే మనవాళ్ళు మనం వెళ్ళి వాళ్ళకి సహకరిద్దాం, మనం కూడా ఈ దాడికి వచ్చినటువంటి ఇతరులకు బుద్ధి చెప్దాం అన్నట్ట. ఆగు, ఏం అవసరం లేదు, మన సహాయం ఏం అక్కర్లేదు. అతడు ఎలాంటి వాడు అనుకున్నావు? ఏకోహి పార్థ ససురాసురాన్ బహున్ అలం విజేతుం కిము మానుషాన్ రూపాన్. ఒక్క అర్జునుడు చాలయ్యా సమస్త దేవతల్ని అసురుల్ని అందరినీ కూడా జయించగలడు. అలాంటి మహానుభావుడు. అలాంటిది మనుష్యుల్ని జయించడానికి ఎంత చెప్పు. సాహాయస్య మస్మాన్ యది సవ్యసాచి. ఒకవేళ వాళ్ళకి మన సహాయం కావాలంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు, మనం వెళదాం. ఇప్పుడు మాత్రం మనం వెళ్ళవలసిన అవసరం లేదు, అతడు ఒక్కడే సమాధానం చెప్పగలడు అన్నారు. ఈ లోపల శల్యుణ్ణి భీముడు పట్టి కింద కొట్టేటండి ఒకటి. అది చచ్చేటట్టు కొట్టలేదుట. అంటే కొట్టేటప్పుడే ఎలా కొడితే చస్తాడు, ఎలా కొడితే దెబ్బతి నూరుకుంటాడో తెలుసు. అది అలా కొట్టాడు. ఆ శల్యుడి కింద పడగానే ఇంకా కౌరవులకి మహా ఉక్రోషం వచ్చింది, కానీ భయం కలిగింది. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ముందుకు వచ్చి, ఇప్పుడు మీరు యుద్ధం చేయడానికి కారణం ఏమిటి? ఇక్కడ ప్రకటించిన ప్రకంగా కుల రూప బలములు 3 ఉన్నాయి. లక్ష్యాన్ని ఛేదించాడు, అందుకు అతను అన్ని విధాల యోగ్యుడు. ఆమె వరించింది. ఇప్పుడు మీ యుద్ధానికి ఇదేముంది, అందుకు శాంతించండి అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కలగజేసుకుని చెప్పాడో అప్పుడు శాంతించి అందరూ ఎవరు దారులకు వారు మళ్ళారు. ఆ తర్వాత ఆ తల్లి అర్జున్ అనుసరించి వెళ్ళింది ద్రౌపది. తను వరించాడు గనక ఇంకా ఇచ్చిన మాట ప్రకారంగా తాను అతనికి చెందినది అని చెప్పి బయలుదేరి వెళ్ళినది ద్రౌపది అర్జున్ని వెంట. అలా క్రమంగా భీమార్జునుల వెంట వెళ్ళినటువంటి ఆ తల్లి వారప్పుడు కుమ్మరి ఇంట్లో ఉండేవారట. అక్కడుంటూ భిక్షాటనం చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఆ లోపల కుంతి ఉన్నది.
ఆ కుంతి ఉన్నది అక్కడికి సోదరులు చేరుకున్నారు. చేరుకునేటప్పుడే మొట్టమొదటిగా ప్రకటిస్తూ అమ్మా మేము భిక్ష తెచ్చామన్నారటండి. ఇక్కడ అనగానే ఆ తల్లి లోపలున్నావిడ అంతవరకు వీళ్ళు బయటికి వెళ్ళిన వారు రాలేదే, భిక్ష తీసుకొస్తామని వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు, ఏం జరిగిందా అని ఆలోచిస్తోంది. అలాంటి దిగులుతో ఉన్నటువంటి తల్లి కుటీగతాసాత్వనవేక్ష పుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే. భిక్షను తీసుకొచ్చారుగా, మీరందరూ కలిసి సమంగా పంచుకోండి అన్నదట. అన్న వెంటనే బయటకు వచ్చి అంటూ బయటికి రాగానే వాళ్ళు తీసుకొచ్చిన భిక్ష ఏమిటి? ద్రౌపది. పశ్చాశ్చ కుంతి ప్రసమీక్ష కృష్ణాం కష్టం మయా భాషిత మిథ్యువాచ. అరే పొరపాటును చూడకుండా ఎంత మాట అన్నాను, 5 సమంగా పంచుకోండి అని నేను అనడం ఎంత దోషము, చూడకుండా అన్నానే. ఇయంతు కన్యా ద్రుపదస్య రాజ్ఞ, ద్రుపదరాజపుత్రికి ఈమె, పైగా తవానుజాభ్యాం మయి సన్నివిష్ట యథోచితం పుత్ర మయాపి చోక్తం సమేత్య భుంక్తే ఇది నృప ప్రమాదాత్. నేను పొరపాటున అన్నాను ఈ మాటని. పైగా నేను ఒక మాట అన్నాను అంటే అది అసత్యం కారాదు, అదొక నియమం, ఆ తల్లికి అది నియమం అండి. ఇంతవరకు వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి కూడా అసత్యం అనేది ఎరగని వాళ్ళు. అలాంటి పాత్రలు ఒక్కొక్కటి వ్యక్తిత్వాలు అలాంటివి. అందుకే మయా కథం నానృతముక్త మధ్య. ఇప్పుడు మీరు అలా సమంగా పంచుకోకపోతే నా మాట అబద్ధమవుతుంది, పంచుకుంటే ద్రౌపది అధర్మం అయిపోతుంది. చక్కగా చెప్పింది ఆ మాట. భవేత్ కురూణాం వృషభ బ్రవీమి పంచాల రాజస్య సుతామధర్మో నచోపవర్తేత. నాకు చాలా యుధిష్ఠిర, నాకు పెద్ద సందేహం కలిగింది. ఇప్పుడు ఈ మాట వెనక్కి తీసుకున్నానా నాకు అనృత దోషం వస్తుంది, పోనీ ఆచరింపజేశానా పాంచాల రాజపుత్రికి అధర్మ దోషం వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది ఆలోచించాలి. ఆలోచించిన వెంటనే మహానుభావుడైనటువంటి ధర్మరాజు అంటున్నట్ట, ఒక్కసారి చేసి ఈ ధర్మ ప్రకారంగా సనాతన ధర్మ ప్రకారంగా ఆలోచిస్తే 5 ఈమెను వివాహం చేసుకోవచ్చు అని సూచన అందించాడు ఆ మహానుభావుడు. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి, లేకపోతే అనేక మంది దుర్యోధన వారసులు పడే తొందర మనము పడతాం. దుర్యోధనుడు కూడా అంత తొందరపడి మాట్లాడలేదు, ఎందుకంటే ఆ ధర్మం ఏంటో అతనికి తెలుసు కనుక కొంతమేరకు. అయితే వీళ్ళు చర్చ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక మహానుభావుడు వచ్చాడు. తమబ్రవీత్ వాసుదేవ ప్రహస్య. వాసుదేవుడు వచ్చాడు. ఆయన బలరామసేతుడుగా వచ్చి ధర్మరాజు కృష్ణుడి కంటే పెద్దవాడు కనుక ధర్మరాజు పాదం మీద పడ్డాడు కృష్ణ పరమాత్మ. అందుకని అవతార పురుషుని తిరగడం కాదు, తన ఉపాధికి తగ్గ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ఇక్కడ వచ్చి యుధిష్ఠిని పాదాల మీద పడి నమస్కారం చేసి నన్ను కృష్ణుడు అంటారు అంటూ కుంతిని చూసేట. కుంతి తనకు మేనత్తేగా చూసి నమస్కారం చేశాడు. అయితే మేము ప్రచ్ఛన్న వేషాల్లో ఉన్నాం కదా, మమ్మల్ని నువ్వు ఎలా పోల్చుకున్నావు అని అడిగేట ధర్మరాజు. అంటే తమబ్రవీత్ వాసుదేవ ప్రహస్య గూఢోప్యగ్నిర్జాయత ఏవ రాజన్. అగ్నిని గూఢంగా ఉంచినా తెలిసిపోతుంది కదా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం చెప్పాడు. అది మీరేమిటో నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఈ చర్చలో ఆయన పాల్గొలేదండి. ఆయన వెళ్ళిన తర్వాత ఈ చర్చలో విషయం ఏమిటి ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో అక్కడికి వ్యాసదేవుడు రావడం కూడా జరుగుతున్నది. అప్పుడు ఇదంతా గమనిస్తున్నాడు దృష్టజుమ్నుడు. వెనకాల వచ్చాడు అతను, ఆమె వెళుతూ ఉంటే వెనకాల వచ్చాడు. వెళ్ళిన వాడు మొత్తం గమనించాడు. ఆ తెచ్చిన భిక్షని వాళ్ళు అన్నాదులు భిక్షల్ని పంచుకోవడం తినడం. ఆ రాత్రిపూట జరిగింది ఏమిటి అంటే వాళ్ళు 5 శయనించారు. వాళ్ళ యొక్క శిరస్సుల వద్ద పడుకునుందట కుంతీదేవి, పాదాల వద్ద దర్భలు పరుచుకుని ద్రౌపది పడుకుంది. ఇక్కడ వీళ్ళు మాత్రం నిద్రపోకుండా కూర్చుని శౌర్యము ప్రతాపము ఆయుధాలు అస్త్రాలు వీటి గురించి మాట్లాడుకుంటున్నట్ట. ఇవన్నీ దుష్టజుమ్నుడు జాగ్రత్తగా పరిశీలించాడు ఒక గూఢచర్యంలా. ఇవన్నీ పరిశీలించి ఆయన తిన్నగా వెళ్ళి ద్రౌపదుడితో చెప్పాడు, నాకు చాలా ఆనందం కలిగింది, నేను అదేవరో బ్రాహ్మడు అనుకున్నాను, బిచ్చగాడు అనుకున్నాను, అసలు ఏమీ తెలియట్లేదు అనుకున్నాను, కానీ గమనిస్తూ ఉంటే వాళ్ళ మాటలు బట్టి వీళ్ళు సామాన్యులు కారు, మహాప్రతాపవంతులు, వీరులు. మన ద్రౌపది సరైన వారినే వరించిందని నాకు అనిపిస్తున్నది. అంటే అవన్నీ గమనించడం కోసమని తన పురోహితుని పంపిస్తాడు ద్రుపదుడు ఆ ఇంటికి. ఆ పురోహితుడు వచ్చి మాట్లాడుతున్న సమయంలో మీరు ఎవరు ఏమిటి ఈ సత్యాన్నంతటిని తెలుసుకోవాలని ద్రుపదుడు అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే స్వయంవరం అయితే జరిగింది కానీ వివాహం జరగాలి ఇప్పుడు. అందుకు ఆ వివాహం జరగాలి గనక మీ గురించి అన్ని వివరాలు అడుగుతున్నారు. అంటే ఎవడు పరాక్రమవంతుడో ఎవడు కులము రూపము కలవాడో అటువంటి వాడు అది ఛేదిస్తే అతన్ని తన కూతురు చేపడుతుందని ప్రకటించినప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ ఏమిటి అన్నట్ట. ఈ సమయంలో ఒక దూత వచ్చి విషయాన్ని ప్రకటించి మిమ్ములను వివాహమునకై ముందు విందుకై పిలుస్తూ ఉన్నాడు ద్రౌపదుడు, మీరు రండి అని రథాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఇక్కడ ఆ
అప్పుడు మీరెవరో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామంటే ఆ సమయంలో తను స్పష్టముగా యుధిష్ఠిరుడు దాచకుండా మేము పాండుపుత్రులము, నన్ను ధర్మరాజు అంటారు, ఈయన అర్జునుడిని పరిచయం చేసుకున్నాడు. మొత్తం రథాల మీద బయలుదేరారు. ఒక రథంపై కుంతి ద్రౌపది మాత్రమే ఉన్నారట, మిగిలిన రథములపై వీరులు వచ్చినటువంటి వారు అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు ద్రుపదుని వద్దకు. ఈ వెళ్తున్నప్పుడు అక్కడికి చేరగానే ద్రుపదుడు కూర్చోబెట్టి యుధిష్ఠిరునితో తమ పరిచయ వార్తలు అయ్యాక ఆనంద బాష్పములు రాల్చేట ద్రుపదుడు, ఆహా అర్జునుడు వరించాడు, ఇంకేం కావాల్సింది అని చాలా ఆనంద పరవశుడయ్యాడు. ఇక్కడ అప్పటికి అర్జునుడు ఒక మాట అన్నట్ట, అన్నా నాకు పైన ఇద్దరున్నారు అన్నలు, ఇద్దరు అన్నలకి వివాహం కాకుండా నేను వివాహం చేసుకోను, నా తర్వాత మళ్ళీ ఇద్దరికి వివాహం కావాలి, ఇది పద్ధతి, ఈ పద్ధతిలో జరగాలి, కానీ నేను ఒక్కడిని వివాహం చేసుకోవడం ఏంటంటాడు. ఆ సమయంలో ఈ చర్చ జరగడం, ధర్మరాజు 5గురు చేసుకోవచ్చని ఒక మాట అనడం జరిగింది. కానీ అది ఎంతవరకు ధర్మం అనే చర్చ తేలాలండి. అంతేగాని ధర్మరాజు అన్నాడు కనుక ధర్మమే అనడానికి కాదు, అది కూడా తేలాల్సిందే. ఇక్కడ ధర్మరాజు గురించి మనం మర్చిపోరాదు. అతడు నోటంట లోభంతో కానీ మోహంతో కానీ క్రోధంతో కానీ అధర్మం పలకదు. ఇది మహాత్ములు కూడా తేల్చి చెప్పిన విషయం. ఎందుకంటే తన యొక్క వ్యక్తిగతమైన స్వార్థాన్ని కూడా దూరం పెట్టి ఆలోచించగలిగిన వ్యక్తిత్వం ఆ మహాత్ముడిది. అందుకు ఇక్కడ అద్భుతమైన చర్చ భారతంలో కనబడుతుంది. ఈ చర్చనేమి పరిశీలించకుండానే ద్రౌపది పంచభర్తృ కావడం విషయంపై అనేక రకాల మాటలు నేటికి ఆడుతుంటారండి. వీటికి సమాధానాలు ఉన్నాయి. ఆఖరికి అవహేళన చేస్తూ మనకి సినిమాల్లో నాటకాల్లో కూడా ద్రౌపదికి 5గురు, కృష్ణుడు మాత్రం తిరగలేదా, కృష్ణుడు ఎవరితో తిరిగాడు, వీడు చూసెచ్చాడా, ఏం చదివాడని భారత భాగవతాలు. కృష్ణ పరమాత్మ అంత యోగి ఎవరున్నారండి? పరిశీలించాలి, చదివి మాట్లాడాలి. అలాంటి చదవకుండా మాట్లాడే వాళ్ళని శిక్షించగలిగేటువంటి ఒక వ్యవస్థ ఉండాలండి. అప్పుడు కానీ మన ధర్మము దేశము రక్షింపబడింది. తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక్క కారణం చాలు. అధిక సంఖ్యాకులు గౌరవిస్తున్న ఒకానొక ధర్మాన్ని అవహేళన చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయని ఒక్క సంస్కారం చాలదు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి. ఎప్పటికి మేలుకుంటుందో భారత జాతి.